హెచ్పీ మీడియాకి స్వాగతం. మంచిర్యాల నియోజకవర్గ కేంద్రంలో కీర్తిశేషులు కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో అంబలి చలివేంద్రాల పంపిణీ కేంద్రాలను 42 రోజులు విజయవంతంగా కొనసాగించారు. శనివారం ముగింపు సందర్భంగా మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమసాగరరావు అంబలి పంపిణీ కేంద్రం వద్దకు చేరుకొని ప్రజలకు అంబలి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ వేసవి కాలంలో ఎండల తీవ్రత ఎంతో అధికంగా ఉందని, అందుకోసమే ప్రజల దాహార్తి ఆకలి తీర్చేందుకు కొక్కిరాల రఘుపతిరావు ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రజలకు అంబలి పంపిణీ చేసినట్లు తెలిపారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో అంబలితో పాటు చలివేంద్రాలు ఏర్పాటు చేసి చల్లటి మంచినీళ్లు కూడా అందించామని ఆయన తెలిపారు. అనంతరం హాజీపూర్ మండలం గుడిపేటలో నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ మెడికల్ కళాశాల భవన నిర్మాణ పనులను సంబంధిత ప్రభుత్వ అధికారులు వైద్య అధికారులతో కలిసి పరిశీలించారు. తీవ్రత దృష్టిలో పెట్టుకొని ఈ జొన్నంబలి తాగితే కొంటారు తప్పుగా తగ్గుతుంది, బాగా తగ్గుతుంది. అదేవిధంగా కొంచెం పర్మనెంట్ చల్లగా ఉంటుంది కాబట్టి 4 సంవత్సరాల కింద స్టార్ట్ చేయడం జరిగింది. నేను చేసే సేవా కార్యక్రమం ఏమైనా కానీ మంచినీళ్ళు కానీ కూడా చదివేంద్రాలు గడిచిన 9 సంవత్సరాలు చదివేంద్రాలు ఇస్తాను. అంబలి కూడా 4 సంవత్సరాలు కార్యక్రమాలు అంబలి కానీ చదివేంద్రాలు కానీ లేకపోతే చీరలు కానీ ఏవైతే ట్రస్ట్ ద్వారా కార్యక్రమాలు కార్యక్రమం కానీ ఎన్నికల గెలిపోవడం కూడా సంబంధం లేకుండా ఈ కార్యక్రమాన్ని నిరాటక సాగితే 10 సంవత్సరాలు చెప్పిన 10 సంవత్సరాలు వస్తే ఈ దసరా ముందు చీరలు ఇస్తాను. రంజాన్తో ఉన్న ఎన్నికల కోర్టుతో చేయలేకపోయింది. ఇప్పుడు ఒకే ముందు రంజాన్తో 14-15 తారీఖున ఇస్తాను. ఈ రకంగా మిగతా ఎక్కడెక్కడ ఇప్పుడు ఇప్పుడు ఈ సంవత్సరం తేడా ఏంటంటే ఒక ట్యాంకర్ బంద్ అయింది. అంతకుముందు ట్యాంకర్ ద్వారా నీళ్ళు వస్తాయి. ఎన్నికల ముందు చెప్పడం జరిగింది. ఒకసారి నాకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా ట్యాంకర్ లేకుండా సప్లై అయిపోయింది. అదేవిధంగా ఈరోజు సప్లై చేస్తాం. ఈరోజు ప్రతి ఒక్కరు అందుకే అందరూ ఒకసారి తెలుసుకోవడం. ప్రతి సంవత్సరం ఎండాకాలం అంబలి చదివించాలి. కంటిన్యూగా ఏ రకం నిరాటంగా పెడతాం. చీరల కార్యక్రమం ఉంటే రంగంతో ఒక కార్యక్రమం ఉంటాయి. ఇది కాక ఎక్కడెక్కడ ప్రజలకు ఇబ్బంది వచ్చి మొన్న ఐజీఎస్ 100 రోజులు పనిచేస్తూ ఆటో పడి ఇబ్బంది పడితే వాళ్ళకు కూడా మనిషికి 10,000 రూపాయలు ఎక్కడ 18 మందికి దాదాపు 25 మిలియన్ మా ట్రస్ట్ తరఫున మాట్లాడుతున్నా. ఇప్పుడు కూడా పేదవాళ్ళకి మధ్యలో ఏ పని వచ్చినా ఏ సమస్య వచ్చినా ఖచ్చితంగా ఉండి ఏం చేసుకుని చేస్తాను.